హాయ్ హలో వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఈ టీవీ మా టీవీ. ఏ టీవీలో ఏ షో చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ ఈవెంట్ చేసినా వీళ్ళిద్దరూ కనిపించారు అంటే ఛానల్ ఖచ్చితంగా మార్చాం. అంతగా మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయారు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు థ్యాంక్ యూ మిత్రమా అని షార్ట్ ఫిల్మ్తో కూడా మన ముందుకు వచ్చారు. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ పర్టికులర్గా 1 వీక్లోనే 8 lakh వ్యూస్ని సొంతం చేసుకోగలిగింది అని అంటేనే అర్థం చేసుకోవచ్చు వారిద్దరూ మనకి ఎంత దగ్గరయ్యారు. అలాంటి వారిలో మనతో పాటు ఉన్నారు. అంటే సినీ కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ, యాంకరింగ్ చేస్తూ మనందరికీ చేరువైన శ్రీముఖి మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి అసలు వాళ్ళ రియల్ లైఫ్ ఏంటి, యాంకరింగ్ వైపు ఎలా వచ్చారనే విశేషాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీముఖి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. ఎస్, ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే 1 వీక్లో కాదు 4 daysలోనే ఇట్ రీచ్డ్ 8.5 lakh. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే మేము వీ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్, అంటే ఇంత రీచ్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ప్రతిరోజు యూట్యూబ్లో ఎన్ని అయ్యాయి అని చూసుకున్నాం. యా, సో ఎలా అనిపిస్తుంది 4 daysలో? అంటే అంతమంది మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వాళ్ళు మీ షార్ట్ ఫిల్మ్ చూసి ఎంకరేజ్ చేస్తున్నారు, అంటే మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎలా అనిపించింది ఫీలింగ్? అఫ్ కోర్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అసలు ఎప్పుడూ అనుకోలేదు. బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్ అనేసరికి నేను పర్సనల్లీ, అంటే నేను వెన్ ఐ వాజ్ నాట్ ఇన్ ద ఫీల్డ్, నేను చూడాలనేసరంటే ఆ షార్ట్ ఫిల్మ్ మినిమం 15 to 20 minutes, దానికంటే ఎక్కువ ఉంటే ఓకే నేను చూడను అని ఫిక్స్ అయిపోతాను. లెట్ ద క్యాస్ట్ బీ బిగ్, ఎవరైనా నోన్ ఫేస్ ఉండని ఏమన్నా కానీ. మా షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఇట్ ఇస్ 34 minutes. సో నేను ఓకే రీచ్ ఉంటుంది బికాజ్ పటాస్ పేర్ అనేది అండ్ ఆల్సో మా రవి, శ్రీముఖి గెటప్ సీను ఇంతమంది ఫేసెస్ ఉన్నాయి కాబట్టి రీచ్ ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఇంత కంటిన్యూస్గా నాన్ స్టాప్గా అసలు ఉంటుంది అని అనుకోలేదు. సో చాలా హ్యాపీగా ఉంది బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ షార్ట్ ఫిల్మ్. ఓ సూపర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ చైల్డ్హుడ్ నుంచి వద్దాం. మీ చైల్డ్హుడ్ డీటెయిల్స్. బట్ అంతకన్నా ముందు మనం అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్ అంటున్నాం. మీరు ఒక్కసారి థ్యాంక్ యూ మిత్రమా అనండి. థ్యాంక్ యూ మిత్రమా. సో మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. నా చైల్డ్హుడ్, నేను పుట్టి పెరిగింది నిజామాబాద్ అండి. సో మై స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడే. బీడిఎస్లో జాయిన్ అయ్యి, అంటే ఫస్ట్ 10th అక్కడే చదువుకున్నాను, ఇంటర్ అక్కడే చదువుకున్నాను, బైపీసీ చేసి బీడిఎస్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేస్తాను. సెకండ్ ఇయర్ నుంచి ఆఫర్స్ సినిమాలు ఈ ఫీల్డ్కి రావడం జరిగింది కాబట్టి డిస్కంటిన్యూ చేసేసి ఇలా ఫిక్స్ అయిపోయాను. ఓకే, అంటే యాంకరింగ్ రావాలని మీకు చిన్నప్పటి నుంచి ఏమవ్వాలనుకున్నారు? డాక్టర్. ఓ అంటే జనరల్ గా ఏం చెప్తారంటే ఒక యాక్టర్ ని అడిగితే డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అంటారు, కానీ నేను ఎప్పుడు అలా అనలేదు. ఎందుకంటే చాలా ఫిల్మీగా వినిపిస్తుంది ఆ లైన్. మొన్నటి వరకు అంటే ఎందుకు బీడిఎస్ నేను జాయిన్ అయ్యి ఇట్ హస్ బిన్ 4 years అయింది. ఫస్ట్ ఇయర్ బాగానే చదువుతున్నా, 75% పాస్ అయ్యాను, అంత బాగుంది. ఏంటో ఒక ఛానల్, ఈటీవీ ఛానల్ రావడం, నిజామాబాద్కి రావడం, హౌస్ వైఫ్స్ మీద షోస్ చేయడం, అలా మా మమ్మీ మీద షో చేసినప్పుడు ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను చూసిన తర్వాత వాళ్ళకి నచ్చడం, షోకి అడగడం. మా డాడీ యాజ్ యూజువల్ అందరి సినిమాల్లో డాడీ లాగా నో అనడం. నో అన్న తర్వాత మళ్ళీ మా మమ్మీ నో అన్న డాడీని ఎలా ఒప్పించారు? చూపించట్లేదు. అమ్మలు ఉంటారుగా ఈ మదర్స్, నా కూతురిని నేను స్క్రీన్ మీద చూడాలనుకున్నానండి, ప్లీజ్ నా కోరిక నెరవేర్చండి అని మా మమ్మీ సెంటిమెంట్తో కొట్టడం. డాడీ అలా కన్విన్స్ అయ్యి ఓకే టీవీ వరకే, ఒకటే షో, దాని తర్వాత లేదు, షీ హ్యాస్ టు ఫినిష్ హర్ స్టడీస్. అసలు మధ్యలో స్టడీస్ వదిలేస్తాను అనేది ఏదన్నా ఉంటే మాత్రం అగ్రిమెంట్ రాసుకుందాం, మనం అందరిని పిలిచి రాసుకుందాం అగ్రిమెంట్. షీ హ్యాస్ టు సైన్ ద అగ్రిమెంట్. మొత్తం స్టడీస్ చేస్తూ ఇది చేస్తాను లేకపోతే లేదని. ఓకే అని అన్నా. నాకు ఇది తెలియదు ఈ ఫీల్డ్ ఏంటని. ఫస్ట్ ఇయర్ చాలా కష్టంగా అయ్యింది, అంటే అటు హ్యాండిల్ చేయడం, ఇటు హ్యాండిల్ చేయడం. అప్పటికి దో ఇట్ వాజ్ ఓన్లీ 1 show, ఈటీవీలో ఒకటే షో చేస్తున్నాను కానీ 3 days ఒక షెడ్యూల్ ఉండేది, 4 days అటే స్ట్రెచ్ ఉండేది, ప్రాక్టికల్స్ మిస్ అయ్యాయి, అటెండెన్స్ మిస్ అయ్యేది. సో అలాగా సెకండ్ ఇయర్ ఇంకా ఇట్ వాజ్ హారబుల్ బికాజ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ జులై అనే మూవీ, సినిమాలో ఎంటర్ అయ్యాను. సో ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట. డాడీ అగ్రిమెంట్ అవన్నీ ఏం వద్దు, నీకు దండం పెడతాను, కొన్ని రోజులు చూద్దాము, ఒకవేళ వర్క్అవుట్ అవ్వకపోతే మళ్ళీ నేను వచ్చి స్టడీస్ కంటిన్యూ చేస్తాను అని చెప్పాను. సో మీరు యాంకరింగ్తో పాటు హీరోయిన్గా కూడా మీరు వర్క్ చేయడం జరిగింది, అది ఎలా జరిగింది?
యా మై సినిమా డెబ్యూ వచ్చేసి ఫస్ట్ జూలై మూవీలో బన్నీకి చెల్లెలుగా చేశాను నేను. సో షోస్ వరకే లిమిటెడ్ అన్న మా డాడీ ఇలా త్రివిక్రమ్ సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి ఇలా అల్లు అర్జున్కి చెల్లెలుగా చేయాలి అనేసి ఫోన్ వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజు తమ్ముడికి రాఖీ కడుతున్నప్పుడు మళ్ళీ మా మమ్మీ సెంటిమెంట్ మీద కొట్టింది. అండ్ ఆల్సో ఫర్ మీ అప్పటికల్లా త్రివిక్రమ్ సార్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ సార్ మూవీస్ కానివ్వండి, పంచ్ డైలాగ్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా అందరికీ గుర్తుండిపోతాయి. అంటే లెట్ ఇట్ బి ఎ పని మనిషి క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఆర్ ఎనీథింగ్ అలాంటిది. ఫర్ అ గర్ల్ లైక్ మీ హూ డజంట్ బిలాంగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్ ఆల్, అప్పటివరకు జస్ట్ ఒక షో చేసిన దానికి త్రివిక్రమ్ సార్, అల్లు అర్జున్, ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న ఒక సినిమా ఆఫర్ రావడం నాకు ఇట్ వాజ్ వావ్. మా డాడీకి కూడా ఇట్ వాజ్ వావ్. బట్ సమ్వేర్ హీ వాజ్ లైక్ ఒక్కవేళ ఈ సినిమాలో స్టార్ట్ చేసేసింది అనుకో మళ్ళీ కంటిన్యూ చేసేస్తుందేమో అనేసి భయంతో వద్దు అనేసి అన్నారు. బట్ దెన్ మళ్ళీ మా మమ్మీ సక్సెస్ఫుల్లీ ఒప్పించారు. పైగా రాఖీ పౌర్ణమి సెంటిమెంట్. సో అలా ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. దెన్ మెల్లిగా త్రివిక్రమ్ సార్ సజెస్టెడ్ మీ సేయింగ్ దట్ యూ లుక్ గుడ్, యూ ఆర్ యాక్టింగ్ గుడ్, వై డోంట్ యూ ట్రై ఫర్ మూవీస్ అనేసి అంటే సరే అని కొంచెం ఇంకా టీవీని పక్కన పెడదామని పక్కన పెట్టి కొంచెం ధైర్యం చేసి సినిమాలు చూస్తామని స్టార్ట్ చేస్తే ప్రేమ ఇష్క్ కాదులు అనే సినిమా వాజ్ మై ఫస్ట్ మూవీ యాజ్ అ లీడ్. ముగ్గురు అమ్మాయిలతో పాటు వన్ ఆఫ్ ది హీరోయిన్స్ నేను. జెంటిల్మెన్ మూవీ గురించి చెప్పండి. ఐ ప్లే అ జర్నలిస్ట్ కాల్డ్ నిత్య. సో ఫర్ మీ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. అష్టాచమ్మ లాంటి, స్వాతిని, వాళ్ళందరినీ అలా బాగా చూపించారు. సో నన్ను అప్రోచ్ అయినప్పుడు నన్ను ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారు. ఎవరంటే కృష్ణప్రసాద్ సార్. సో నాని యాజ్ అ హీరో, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు అనుకున్నాను అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. ఇద్దరు హీరోయిన్స్, నానిది డ్యూయల్ రోల్ అంటున్నారు, స్పేస్ ఎక్కడ ఉంటుంది, అవసరమా అనేసి అనిపించింది. బట్ ద స్టోరీ ఈస్ కంప్లీట్లీ అ థ్రిల్లర్. అంటే ఒక లవ్ స్టోరీ ప్లస్ ఇట్స్ అ థ్రిల్లర్, కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది స్టోరీ. సో అందులో ఐఎమ్ ద వన్ హూ క్లారిఫైస్ డౌట్స్ టు ద ఆడియన్స్. అసలు వాళ్ళకి వస్తున్న డౌట్స్ అని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మొత్తం నా మీద, లేకపోతే సినిమా ఎవరికి అర్థం కాదు. సో అలా నాకు నరేట్ చేసినప్పుడు మోహన్ సార్ ఓకే ఇది కొంచెం రెస్పాన్సిబుల్ జాబే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని ఐ డిడ్ ద మూవీ. ఒకవైపు టీవీ షోస్ చేస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ అండ్ మూవీస్లో కూడా చేస్తున్నారు. మరి ఇంత టైట్ షెడ్యూల్లో ఈ థ్యాంక్ యూ మిత్రమా ఎలా పాసిబిలిటీ అయింది, అసలు పాసిబుల్ అయింది? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా అనేది వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ పటాస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను రవి ఇలా ప్యాకప్ అయిపోయిన తర్వాత ఒకసారి రవి వాజ్ లైక్ ఒక అబ్బాయి ఉన్నాడు రాకేష్ అని, హీ హ్యాజ్ అ స్టోరీ, నువ్వు విను, నేను చేస్తున్నాను ఆ షార్ట్ ఫిలిం, నేనైతే ఫిక్స్, హీరోయిన్ ఇంకా ఎవరు అనుకోలేదు, నువ్వు చేస్తే బాగుంటుంది, నువ్వు విను, ఐ నో దట్ యూఆర్ డూయింగ్ ఫీచర్ ఫిలిమ్స్, నువ్వు చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఒకసారి వినడంలో తప్పలేదు కదా. విన్నాను, బలవంతంగా విన్నాను. ఇంట్రెస్టింగ్గా ఉండింది. బలవంతంగా ఉండింది, బట్ వింటున్నా కొద్ది ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఓకే, సో ఒకసారి ఆయన మాకు పరిచయం చేస్తారా? డెఫినెట్లీ. దిస్ ఇస్ రాకేష్. హాయ్ అండి. ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద షార్ట్ ఫిలిం. డైరెక్టరే కాకుండా ఈ సినిమాలో లిరిక్స్ ఇంకా ఏమేమి చేసామన్నా నువ్వే చెప్పు, నేనే మాట్లాడితే బాగోదు కదా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ లిరిక్స్ ఒకటి. ఓకే, సో ఎప్పుడు అనుకున్నారు మీరు ఈ స్టోరీ? నేను జాబ్ చేస్తుంటాను యాక్చువల్లీ. నేను జాబ్ పని మీద బీన్ అవుట్ ఆఫ్ ఇండియా. ఓకే, వెళ్ళొచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒక పెద్దది ఏమైనా చేయాలి, సంథింగ్ లైక్ బిగ్ అని చెప్పి అనిపించింది. దానికి ఐ ప్లాన్ పెద్ద క్యాన్వాస్లో చేస్తే బాగుంటుందని చెప్పి ఐ వాస్ లుకింగ్ అవుట్. మనుషులు పెద్ద అనుకోవాలి, కథ పెద్ద అనుకున్నాను. ఓకే, దాని తర్వాత దీన్ని మామూలుగా ఎవరున్నా నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల పెట్టి తీసేయచ్చు, కానీ నేను చెప్దాం అనుకున్న పాయింట్ కొద్దిగా ఇట్స్ లైక్ బరువు ఉన్న పాయింట్, మామూలుతో చెప్తే పక్కెళ్ళిపోతుంది, ఇంకా వాళ్ళకన్నా దగ్గరగా ఉండే పెద్దవాళ్ళతో చెప్పచ్చు అని చెప్పి వీళ్ళతో పెట్టి. ఫస్ట్ టైం మీరు ఏదో చేయాలి, సాధించాలని చెప్పి వచ్చారు. సో మీకు చాలా గొప్ప ఎంకరేజ్మెంట్ అనే అనుకోవచ్చు ఇది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఏ సినిమా కన్నా క్లైమాక్స్ బాగుండాలి కదా, ఏ మనిషితో పరిచయం కన్నా క్లైమాక్స్ బాగుండాలి. చివరికి లవర్స్ ఫ్రెండ్స్లో మిగలంటే అంటే రోజు ఫోన్లు చేసుకోండి, కుదిరినప్పుడు సినిమాలకు వెళ్ళండి, అది కాదు నేను చెప్తాం అనుకుంది. కనపడగానే తిట్టుకోకండి, వాడు కనిపించగానే ఇలా కుంగిపోకండి, హీఈస్ వన్స్ అపాన్ టైమ్ యువర్ గుడ్ ఫ్రెండ్. ఇదంతా వింటుంటే మంచి బ్రేకప్ అయిన ఒక పర్సన్ లాగా అనిపించట్లేదు. సరే, ఇప్పుడు మీతో పాటు ఇంకా అల్లరి చేయడానికి స్పెషల్ గెస్ట్ వచ్చేసారు. గెస్ట్ చేయండి ఎవరు? గెస్ట్ కాదు, గోస్ట్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్. సరే, ఆ గోస్ట్ ని ఇన్వైట్ చేద్దాం. రవి గారు ప్లీజ్. మీరు ఫన్నీగా ఇప్పుడు తయారయ్యారా? చిన్నప్పటి నుంచి అలానే ఉన్నారా? అంటే లేదండి, నేను సైలెంట్గా ఉన్నానే. మా అమ్మ ఏం చేసిందంటే ఒక రోజు జూలై 4th అనుకుంటా 2014
పాలలో కొంచెం కల్పించింది, ఏంటది? కొంచెం ఇలా ఉండాలి దండం పెడతాను అంటే అక్కడ క్వశ్చన్ అడిగింది కదా, సరిగ్గా answer చిన్నప్పటి నుంచి ఇలా ఇప్పుడు రెడీ జోక్స్ అపార్ట్ అనింది, అది వినిపించిందా? అవును నేను కూడా అదే అన్న, జోక్స్ అపార్ట్ జూలై ఏంటది? 4th పాలలో ఏం 2014 కలిపింది? అంటే కొంచెం వెరైటీగా ఇట్లా కోతి వేషాలు వేయడానికి ఏంటది? ఏంటి? మాకు కూడా కావాలి. కోతితో ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఆయిల్ ఒకటి వస్తుంది, వాట్ ఈస్ దట్ కాల్డ్? కోత ఆయిల్ ఏదో. కోత ఆయిల్. ఓకే. సో మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి. చైల్డ్హుడ్ వాజ్ ఆల్వేస్ ఫన్ అండి. అంటే చిన్నప్పటి నుంచి చాలా నాటీ, అంటే చదువు తప్ప అన్నీ ఉండేవి. పార్టీలో అల్లరి చేయడం, డాన్స్ చేయడం. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. నాన్న మమ్మీ బోత్ ఎడ్యుకేటెడ్, అమ్మ ఆర్కిటెక్ట్, నాన్న స్టాటిస్టిక్స్ స్టేట్ ఫస్ట్ ఆ టైంలో, చెల్లె సిఏ, మా కజిన్ అన్న అంటే జాయింట్ ఫ్యామిలీ. కజిన్ ఇస్ అ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, మా పెదనాన్న ఎంటెక్. సో ఈ వీటన్నిటి మధ్యలో ఒక ఆడ్ మ్యాన్ అవుట్. అంటే నేను ఈ ఫ్యామిలీలో ఎలా వచ్చాను అని దేవుడిని ప్రశ్నించాను. ఇటు చదువులో లేడు, జస్ట్ పాస్ అయితే మా డాడీ టెంట్ కట్టి మేకను కోసేటాడు అనమాట. అమ్మ పాస్ ఏంటర్దైనా ఏడు అని. ఇక మా డాడీకి ఏంటంటే టవల్ దండం మీద ఉండాలి, షూ ర్యాక్ మీద ఉండాలి, డిన్నర్ డైనింగ్ టేబుల్ మీద. నాకు ఆ రూల్స్ అనేటివి అసలు నచ్చలేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేసేవాడిని. అది ఇది చిన్నప్పుడు బాగా ముట్టకాయలు తినేవాడిని. ఇక అట్లనే ఆ ప్రాసెస్ని బాగుంటాయా? కొబ్బరి చట్నీ వేసుకుని తింటే హైలైట్ అసలు చాలా బాగుంటుంది. ఇక అలా ప్రాసెస్ వచ్చింది. బీటెక్ చేసా, ఎందుకు చేశాను కూడా అర్థం కాలేదు. అలా అత్యవసర మార్కులతో బయటపడ్డా, 4 ఏళ్ళలో ఫినిష్ చేశా. ఇంకా డాన్స్ ఒకటి చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండే, డాన్స్ ఏదైనా చేద్దాం, కొరియోగ్రాఫర్ అవుదాం అని బయలుదేరా. మా డాడీకి ఏమో నేను వినాయక చవితి అప్పుడు నిమజ్జనప్పుడు డాన్స్లు ఆడతాం, ఆ డాన్స్ చూస్తే కోపం. పెళ్ళిళ్ళు అయితే బరాత్లలో డాన్స్ ఆడుతుంటే అది చూస్తే కోపం. ఏదైనా డిచ్చిక్ ఏంద్రా గలీజ్గా, మన సొసైటీ మన పేరు అది ఇది అని. మీకు ఏం చేయాలి అట్లా ఇట్లా చెప్పి ఒక కార్పొరేట్ కన్స్ట్రక్షన్ కార్పొరేట్లో జాబ్ ఇప్పించాడు డాడీ. ఇక నెలకి 10-12 వేలు ఏం సరిపోతాయి, మనకున్న దోస్తులు, లైఫ్ స్టైల్, పబ్బులు గిబ్బులు అది కాదు అని చెప్పి ఫైనల్గా నాగార్జున గారిని కలిసి డాన్స్ దీంట్లో కలిసి సరే ఇట్లా ఏం అవుదాం అనుకుంటా అంటే డైరెక్ట్ అటు ఇటు చూసి హీరో అన్నా. ఎక్కడ తగ్గలేదు అసలు. హీరో అనగా నేను హీరో అంటే అవునా, నీకు తర్వాత ఫోన్ చేస్తాను మీరు బయలుదేరారు. ఇక అక్కడ నుంచి నాకు నాగార్జున గారు ఫోన్ నెంబర్ నేను టార్చర్ పెట్టాను. నేను హీరో ఎప్పుడు చేస్తాను. లేదు నాన్న అలా కాదు, కొంచెం నేర్చుకో, ఇండస్ట్రీ గురించి తెలుసుకో. అది అక్కడి నుంచి యాంకరింగ్, నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్. అంతకుముందు రవి లాస్యా అంటే ఫుల్ క్రేజ్ అసలు. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవేర్. నాకు జబ్బులు వచ్చి ఐసీయూలో. సో ఇప్పుడు మీరు శ్రీముఖి, ఈ పేరు సూపర్ డూపర్ హిట్, ఎలా అనిపిస్తుంది? ఒక ప్రోగ్రామ్ బాగుండాలి, మనం నమ్ముకున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ హ్యాపీగా ఉండాలి, రేటింగ్ రావాలి. రవిని తీసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వరని. సోలో షో ఇచ్చినా, డ్యూయల్ యాంకరింగ్ ఇచ్చినా ఐ డోంట్ డూ ది కాస్టింగ్. లాస్ట్ అని కావాలి నాకు, లేకపోతే శ్రీముఖి కావాలి, లేకపోతే ఆవిడే కావాలి, ఈడే కానీ ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఆ డిజైన్ చేసినప్పుడు నేను ఆ ప్రోగ్రామ్కి న్యాయం ఎలా చేయగలుగుతున్నాను, ఆ ప్రోగ్రామ్ గురించి 10 మంది మాట్లాడుకోవాలి, పాజిటివా నెగిటివా, ఎలాగైనా సరే పబ్లిసిటీ దాని గురించి అది చేయడానికి ఎంతవరకు వెళ్తాడు. దెర్ ఇస్ దిస్ థిన్ మార్జిన్. ఆ లిమిట్ దాటకుండా బీయింగ్ ఇన్ దట్ లిమిట్ లెట్స్ ప్లే అరౌండ్. ఒక కెమిస్ట్రీ బిల్డప్ చేసి ఉట్టి సినిమా హీరోయిన్ కాదు, టీవీలో హోస్ట్ మధ్యలో కూడా చేయొచ్చు అని. మధ్యలో నేను ప్రోగ్రామ్ సదాని ఫ్లర్ట్ చేస్తూ ఇట్ ఈస్ జస్ట్ ఆల్ ఇన్ ద గేమ్. కట్ అన్నప్పుడు నువ్వెవరో నేనెవరో సదా ఎవరో, బట్ ఆన్ ది షో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ ఉందంటే జనాలకి ఏదో చిన్న క్యూరియాసిటీ, అది పెంచడానికి నేను ట్రై చేశాను. రేపే ఒక ఫీచర్ ఫిల్మ్, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, రాకేష్ యాజ్ అ డైరెక్టర్, శ్రీముఖి యాజ్ అ హీరోయిన్. వాట్ వుడ్ నీ ఫీలింగ్ ఏంటి? మేకప్ వేసుకుని సీన్ చేస్తా చెప్పండి, ఏం దాని ఫీలింగ్ ఏముంటుంది అంటే హ్యాపీనెస్ లేకపోతే ఇంకా బెటర్ డైరెక్టర్? చిన్నప్పటి నుంచి హీరో అవుదాం అని ఉంటే హీరో ఈవిడ హీరోయిన్, ఓకే ఆయనకి సంబంధం లేదు డైరెక్టర్ ఎవరా హీరోయిన్ ఎవరా ప్రొడక్షన్. నాకు సినిమా హీరో, నేను చేస్తున్నాను, సినిమా హీరో చేస్తున్నాను, మంచి ప్రొడక్షన్ హౌస్ ఖచ్చితంగా కదా. అదే సినిమాకి నా కంఫర్ట్ లెవెల్, నాకు నచ్చిన డైరెక్టర్ రాకేష్ ఒకవైపు, శ్రీముఖి ఒకవైపు, ఎందుకంటే వర్కౌట్ అవుతుంది, ఇట్స్ గుడ్ అని చెప్పినప్పుడు ఇంకేం తిరుగుంటది. సెకండ్ హీరోయిన్ లాస్ట్ నేను హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తున్నా, హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తున్నా, అర్థం చేసుకుంటలేవు నువ్వు ఇస్తున్నావు, లేకపోతే సొంతంగా తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రమా. షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయాలనిపించినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇంతకు ముందు చేశాను, నేను షార్ట్ మూవీస్ చేశాను, కానీ ఎందుకో అక్కడికి రీచ్ అవ్వలేదు. అంటే ఫార్ మీ, నేను యాజ్ అన్ యాక్టర్ లేదు, ఇంకా కావాలి. మధ్యలో సినిమా ఆఫర్లు వచ్చాయి, బట్ దెన్ ఐ డెంట్ గో బికాస్ నేను
ఐ వాంట్ టు స్టే ఇన్ దిస్ ఇండస్ట్రీ. నాకు ఇండస్ట్రీ తప్ప నాకు వేరే ఉద్యోగం, వేరే ధ్యాస లేదు. చచ్చిన బతికిన ఇండస్ట్రీలోనే ఉండాలి, సినిమాలో టీవీలోనే ఉండాలి. సో యాంకరింగ్ అయిపోయింది, అక్కడ నుంచి నెక్స్ట్ గ్రోత్ ఏంటి, యూ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్. అది నా డ్రీమ్. యాక్టర్ అవుదామంటే సరే డైరెక్టర్ వచ్చేసి సార్ మీకు టీవీలో ఫుల్ ఫేమ్ ఉంది, మీరు 10 మంది కొట్టేయండి, లేకపోతే లవ్ స్టోరీ అమ్మాయిని హక్ చేసుకోండి సినిమా కాదండి. యాక్టింగ్ అదొక డిఫరెంట్ స్కూల్, అదొక వేరే లెవెల్. ప్రతి ఒక్కడు యాక్టర్ అవ్వలేడు. దాని గురించి తెలుసుకోవాలి, అవగాహన తెలుసుకోవాలి, ఎన్నో ఉంటాయి. దాని గురించి వర్కౌట్ చేసి దిగుదామని ఆ ప్రాసెస్లో యాంకరింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇస్ హౌ గుడ్ అన్ యాక్టర్ యు ఆర్. ఒక షార్ట్ ఫిల్మ్ చేయి, యూ జడ్జ్ యువర్ సెల్ఫ్. నువ్వు యాక్టర్గా పనికొస్తా నాకు అనిపించాలి, ఎవరికో కాదు. అది చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ సినిమాలో ఈ క్యారెక్టర్ నేను త్రూ అవుట్ ఒక 3 years మెయింటైన్ చేయగలుగుతానా. సినిమాలో 3 years అంటే షూటింగ్లో ఒక 6 నెలలు అదే క్యారెక్టర్ నేను క్యారీ చేయగలుగుతానా. అది చేసినప్పుడు డెఫినెట్లీ ఎస్. ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా స్పెండ్ చేస్తారు అసలు? వాళ్ళతో స్పెండ్ చేసే టైం ఉంటుందా మీకు? అదే కష్టం అండి ఇండస్ట్రీలో, అదొక్కటే ఉంటుంది. ఇప్పుడు కూడా మమ్మీని వదిలేసి వచ్చాను నేను. బట్ వెనెవర్ యూ గెట్ టైం అంతే. ఇంకా వాళ్ళకి కూడా అర్థమవుతుంది, వాళ్ళు టీవీలో చూసి దే ఫీల్ ప్రౌడ్. అకార్డింగ్ టు మీ దట్ ఈస్ వన్ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ ఒక ఎత్తు అయితే, ఎవరికైనా ఏ ఫ్యామిలీకైనా టైమింగ్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అండ్ ద వర్క్ స్టైల్ అర్థం చేసుకోవడానికి. నౌ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దెమ్ టైమ్, దే నో దట్ ఓకే వెన్ ఎవర్ దే ఆర్ ఫ్రీ వీ షుడ్ మేక్ అవుట్ టైమ్ ఫర్ దెమ్ అని. దట్ ఈస్ ఒక సపోర్టింగ్ ఫ్యామిలీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, లెట్ ఇట్ బి అ వెరీ స్మాల్ సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేసే ఒక యాక్టర్ కానివ్వండి, యాంకర్ కానివ్వండి, హెక్టిక్ షెడ్యూల్స్ ఉండే ఒక అమ్మాయికి కానివ్వండి, అబ్బాయికి కానివ్వండి, ఇఫ్ దర్ ఇస్ నో సపోర్టింగ్ ఫ్యామిలీ వీఆర్ నథింగ్. డెఫినెట్ గా కూడా. ఓకే రవి గారు, మరి మీ హుషార్కి చాలా మంది లేడీస్ ఫిదా. జోక్ చేయకండి మీరు మరి. మీకు వచ్చిన ఫన్నీ ప్రపోజల్స్ కానీ అన్ని ఫన్నీ ఉంటాయి నాకు తెలిసి. సీరియస్ ప్రపోజల్స్ చెప్పండి. మిమ్మల్ని ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? అమ్మాయి ప్రపోజ్ చేసిందండి. అంటే రీసెంట్ గా అదా? రీసెంట్ వరంగల్. ఐ కాంట్ లివ్ వితౌట్ యు. నెక్స్ట్ మీ దాకా వస్తాం, మీరు నవ్వకండి. ఓకే క్యారీ ఆన్. సారీ. ఇట్ వాస్ అ వెరీ సీరియస్ ప్రపోజల్ అండి, వెరీ సీరియస్ ప్రపోజల్. అంటే కాలు మోకాల మీద కూర్చొని చిన్న క్యాడ్బరీ సిల్క్ చాక్లెట్ తెచ్చింది. అంటే తన కళ్ళల్లో అర్థమైపోయింది ఎంత చిన్న నేను. ఆ చాక్లెట్ తనిచ్చిందా? మీరు ఇవిడికి ఇచ్చారేంటి కంపెనీ? లేదు లేదు, కనిపించింది అలాగే రూమ్ లో ఉన్నప్పుడు. అంటే ఎంత సీరియస్ అంటే ఏమండి మీరు అంటే ఇది సిన్సియర్ లవ్, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు హ్యావ్ 2 kids. ఇంత సీరియస్ గా ప్రపోజ్ చేసింది. 2 kids వరకు కూడా చెప్పిందా? 2 kids నీకు వద్దనిపిస్తే నేను ఇంకా పటాస్లో చెయ్యను, నువ్వే చేసుకోవచ్చు అని ఎంత సీరియస్ గా ప్రపోజ్ చేసింది తను. మీకు అర్థమైంది? నాకు అర్థమైంది. నేను క్యాడ్బరీ సిల్క్ చాక్లెట్ ఇచ్చి మీరు వద్దంటే ఏంటి ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతుంది? నేనే ప్రపోజ్ చేశాను, ఒక క్యాడ్బరీ సిల్క్ ఇచ్చి నా మోకాల మీద. ప్లీజ్ ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనకపోతే నేను పటాస్ ప్రోగ్రామ్ వదిలే. అలానేనా? అలా అది ఏమిటది? సిల్లియా? హలో నథింగ్ హ్యాపెండ్. జోక్ అండి బాబు. అంటే వెబ్సైట్ వాళ్ళు పాపం వెతుకుతున్నారు అనమాట, ఇలాంటివి దొరికితేనే వాళ్ళకి ఇచ్చాం. ఇలాంటివి ఇంకెన్ని వచ్చాయి మీకు? మీరు ఎన్ని చేశారు? నేను చేసిన 2-3 అండి అంతే. ఒకటి మాత్రం చాలా సీరియస్ ఉండే ఇంజనీరింగ్ టైంలో, బట్ దెన్ దట్ కుడెంట్ వర్క్ అవుట్. దాని తర్వాత ఇంకా ఇండస్ట్రీకి వచ్చి ఒకసారి పేరు వచ్చిన తర్వాత ఇంకా ఉంటారు కదండి ఫ్రెండ్స్ వచ్చి అదండి ఇదండి, కానీ మనం డిస్టెన్స్ పెట్టరు కదా. యూ కాంట్ గో అండ్ యూనో ప్రపోజల్ వచ్చిందంటే ఎగరేసుకుంటూ ఏం చేయలేం అంటే అంత సీరియస్గా ఏం తీసుకోండి. బట్ దేవర్ క్యూట్ ప్రపోజల్స్, అంటే లవ్ యూ రవి అది ఇది అని, బట్ ఒక డిస్టెన్స్ వరకే. ఓకే, బాగా నచ్చిన ప్రపోజల్ అయితే మాత్రం డైరీ మిల్క్ సిల్క్. డైరీ మిల్క్ సిల్క్ అంటే నీకు వద్దంటే నేను పటాసు కూడా వదిలేస్తా రవి. అది కల్పితం మాత్రం. అదే ఓకే ఓకే. మరి మీకు వచ్చాయా ప్రపోజల్స్? మీరు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే ఇది చేశారు సిల్క్, ఇది కాదు, ఫీడ్ కోసం కాదు. అంటే మీరు ఫన్నీగా ప్రపోజ్ చేశారు, ఒకవేళ నిజంగా రవి గారు దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఉంటే సీరియస్ గా మీరు ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళు? పెళ్లి చేసుకొని చైన్లతో కట్టేస్తా కిచెన్ లో, దొడ్డు చైన్లతో. అవునా? స్టేజ్ మీద 12 గంటలు అది ఇది భరించడమే కష్టం అయిపోతుంది. జీవితాంతం భరించాలి, అది కూడా పిల్లల్ని. కానీ 2 పిల్లలు అది ఇది అని కూడా అన్నాను అనేసి అంటే
అది ఒక ఇమాజిన్ చేసుకోండి, రవికి పుట్టే 2 పిల్లలు ఈయన కోత ఆయిల్ తాగి అలా ఉన్నప్పుడు, కోత ఎక్స్ట్రాక్ట్ ఆయిల్, కోత ఎక్స్ట్రాక్ట్, కోత ఆయిల్ తాగి అలా ఆయన పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేసే ఆ దేవత ఇంకా ఎలా ఉండాలి. నాకంత ఓపికలు లేవండి. మీరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మీ ఇంట్లో ఫ్యామిలీస్ చూసినప్పుడు మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీకు ఎప్పుడైనా చెప్పారా ఫోన్ చేసి, ఒరే ఏంట్రా అమ్మాయిని అంత తిట్టేస్తున్నావు, నువ్వేంటి వాడిని అంత ఇచ్చేస్తున్నావు అని అట్లా ఏమన్నా టీజింగ్? ఫ్రమ్ మై సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ. అసలు మీ ఇద్దరు కెమిస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ అసలు అంటే ఆఫ్ ద స్క్రీన్స్ ఆల్సో వెన్ వీఆర్ ఆల్మోస్ట్ లైక్ దిస్ అండి. అంటే ఆన్ ద స్టేజ్ అనే కాకుండా వన్స్ వెన్ వీ కట్ అండ్ గో బ్యాక్ మేము ఇలానే ఉంటాం, మాట్లాడుకోవడం అది ఇది అంతా కూడా ఎప్పుడు అలానే. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది మమ్మల్ని అలా చూడడం. ఓకే, కానీ కొంచెం మా మమ్మీ కొంచెం 1 స్టెప్ అహెడ్. మొన్న ఎపిసోడ్లో బొట్టు పెట్టుకోలేదని టీవీకి వచ్చి బొట్టు పెట్టింది ఉన్న చోట. చిన్నప్పుడు చేసిన నాటి పని ఏదైనా ఉందా? ఐఎమ్ బోరింగ్ పర్సన్. ఐ వాజ్ ఆల్ ఎక్కువ చదువుకుంటూ అది ఆయన దగ్గర ఉంటాయి కావచ్చు, కానీ ఫర్ మీ ఇట్ ఇస్ అ రాంగ్ క్వశ్చన్. అవునా? ఓకే రవి గారు, మరి మీరు చిన్నప్పుడు చేసిన నాటి థింగ్స్? చిన్నప్పుడు బోల్డ్ చేశాను, అది నేను చెప్పుకుంటూ పోతే మర్చిపోకటి చెప్పండి. కాపీ కొట్టి సినిమాలు చేస్తారు. చిన్నప్పుడు సరే, నాకు ఒక బాగా 2-3 గుర్తుందంటే వదలండి మాకోసం. మా ఇంట్లో నన్ను మా అమ్మ మా నాన్నమ్మ ఇద్దరు బాగా ప్యాంపర్ చేసేవారు. బాగా అంటే బాగా. ప్యాంపర్స్ అంటే పిల్లలు ప్యాంపర్స్ అనలేదు, ప్యాంపర్. నువ్వు వెయ్యొచ్చు. ఇట్స్ నాట్ దట్ వాడుకునే ప్యాంపర్స్, ఇట్ ఇస్ దట్ మనసులో ఉన్న ప్యాంపర్. నన్ను బాగా గారాబం. ఇప్పుడు చెప్పే గర్భం అంటే మాట్లాడు. అంటే అమ్మ ప్యాంపర్స్ అంటే మీరు ఊహించుకోండి తెలిపారా? నేను మా బాబు దగ్గరికి వెళ్ళొచ్చా? ఇప్పుడు అర్థమైందా? మ్యారీడ్, దూరంగా ఉండు చెప్పు. మీరు ఎంత చెప్పినా నేను ఆ మాట మాత్రం నమ్మ. ఏదో నన్ను తప్పించుకోవడానికి మీరు అలా అంటున్నారు, కానీ మ్యారీడ్ అయితే ఇట్లుంటారండి, ఉండరు. మూసుకొని సరే, మీ నాటీ థింగ్స్ గురించి చెప్పండి. అమ్మ నాన్న మధ్యలో నేను. మార్నింగ్ అయింది అరౌండ్ 6:37 అనుకుంటా. నాన్న లేచి తన పనిలో తను చేస్తున్నా, అమ్మ నేను అలానే ఇలా 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 దొరుకుంటూ కింద పడ్డా. మంచం మీదకి వెళ్ళి కింద పడ్డా. ఓకే. పడ్డాక సైలెంట్ ఉండకుండా అట్లా నిద్రలో మంచం కిందకి వెళ్ళిపోయా. ఓకే. అమ్మ ఇట్ హ్యాపెండ్ రియలీ. అమ్మ ఏడి చిన్నోడేడి బయటకు వచ్చింది. నాన్న ఏడి ఇక్కడనే ఉండాలి కదా, కింద వెతకకుండా మొత్తం ఇల్లు మొత్తం వెతికారు. ఇక్కడికి వెళ్ళాడు. మా డాడీ కాలనీ బయటకు వెళ్ళేసి ఆడు పొద్దునపూట ఎక్కడికి వెళ్ళాడు అని మొత్తం వెతుకుతున్నాడు. మా నాన్నమ్మ అయ్యో మొర్రో అని స్టార్ట్ చేసింది ఏడుపు. సడన్ గా నేను నిద్ర లేచాను, బెడ్ తాకనే ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఓ వాడు ఆత్మ చూడు, వాడు ఏడుకెళ్ళి పోలేదు, ఇన్నే ఉన్నాడు కానీ ఏడు కనబడతలేడు అని. వామ్మో అని మా పెద్దనాన్న వాళ్ళు పక్కన ఉంటారు అనమాట. ఏమైంది అప్పుడే పోతే బాగుంటది, బెడ్ కింద లూదా. అది ఎప్పుడు కూడా తెలుసుకొని నవ్వుతుంటారు బాగా. ప్యాంపర్స్. ఓకే, అయితే మీరు ఏదైనా అబద్ధం చెప్పి దొరికిపోయిన సందర్భం ఉందా? అంటే పతంగుల పండగప్పుడు అంటే మీరు బాగా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కదా, వాళ్ళతో పాటు బయటకు వెళ్ళటానికి వాటికి ఏం చెప్పేవాళ్ళు కదా ఫ్రాంక్ గా? మమ్మీ నేను వెళ్ళిపోతున్నా తెలుసు. తెలిసిన తర్వాత ఎట్లా చేయి దాటిపోయాడని తెలిసిన తర్వాత ఎట్లా క్లాస్ బీకేది ఉంటది, ఎందుకు చెప్పడం అని. ఒక రోజు ఇట్లానే మా ఇంట్లో కార్పెంటర్ పని అవుతుంటే బీడి తాగి ఆడ పడేసాడు అనమాట. నేను అదే అది ఇది కదా అంటే దూల ఏది ఎట్లుంటది అని అదే వెలిగించుకొని అదే అనమాట. ఇంటికి వచ్చి ఏంద్రా అంటే పక్కన చింటన్న వాళ్ళ ఇంట్లో అగరబత్తులు వెలిగించిన వాసన వచ్చిందని చెప్పి, అరే అగరబత్తి వాసనకి బీడి వాసన. ఓకే, నైస్ నైస్. అయితే మీరు శ్రీముఖికి ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? శ్రీముఖికి అబద్ధమా? నువ్వు అందంగా ఉంటావు అప్పుడప్పుడు చెప్తుంటా, నా తప్ప ఇక ఎప్పుడు చెప్పలే. నేను బాగున్నా కదా అని పటాస్ షూటింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది, బాగున్నా కదా వా ఇది అర్థం కదా పిచ్చి దానికి. వెరీ గుడ్. మరి మీరు చెప్పారా? నిన్ననే చెప్పా నేను, థ్యాంక్ యూ మిత్రం యాక్టింగ్ బాగా చేసామని. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు. మీకు నచ్చిన హీరో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నచ్చిన హీరోయిన్? నిత్యా మీనన్, సౌందర్య గారు, సావిత్రి గారు. ఓకే. ఫిల్మ్ డైరెక్టర్? ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఫేవరెట్ యాంకర్?
సుమక్క. మెయిల్ యాంకర్స్ లో మెయిల్ యాంకర్స్ ఆగు ఒక్క నిమిషం. రెడీ, ఫ్రేమ్ రెడీ పెట్టండి. బ్లాక్ పాస్. ఇంత ఆలోచించి పాస్. నా పేరు పాస్ కాదు, నా పేరు పాస్ లాగా మార్చుకుందాం. ఓకే చెప్పండి, మెయిల్ యాంకర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. చెప్పు, సిగ్గెందుకు పడతావు? ఫేవరెట్ యాంకర్ ప్రపోజ్ చేసినప్పుడు లేదా? మెయిల్ ప్రభాకర్ గారు. ఒక ఇందాక మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఒకవేళ అంత బాగుండి ఆయన మూవీలో ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? పిచ్చా అండి. కానీ ఫిట్స్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తామని అడగలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఈ ఫిట్స్ కి పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నేను ప్రతి ఒక్కరికి డీటెయిల్ గా చాలా సార్లు చెప్పాను, ఆయనకు ఒక చెల్లెల్ క్యారెక్టర్ తప్పితే మిగతా ఎలాంటి క్యారెక్టర్ అయినా మరి అట్లాగని చీప్ గా పని మంచి క్యారెక్టర్ అలా ఇలా నేను చేయడానికి రెడీ. పవర్ స్టార్ గారి సినిమాలో ఇలా చాయ్ అలా తెచ్చి సార్ టీ సార్ అని ఇచ్చి అలాగైతే నేను క్యాఫే కాఫీ డేలో పాష్ గా ఇలా మంచి యూనిఫామ్ వేసుకొని బాగా రెడీ అయ్యి అప్పుడు నేను కూడా ఒక కాఫీ ఇవ్వడానికి రెడీ. అప్పుడు పక్క సీట్లో నేనే కూర్చొని కాఫీ తీసి నీ ముఖం పెట్టి ఇది కాఫీ అంట. అదే సీన్ భలే ఉంటది, అది భలే పడ్డది. అప్పుడు సరే, ఒకవేళ ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ, ఒక సైడ్ రవి గారితో మూవీ, ఏది ఒప్పుకుంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేనే చెప్తా, పోయి పవర్ స్టార్ గారి సినిమా చేయ. పవన్ కళ్యాణ్ మూవీ ఎనీ డే అండి. ఐ వర్క్డ్ విత్ హిమ్ నౌ ఆల్మోస్ట్ ఇంకా ఏమంటారు ఎన్నో రోజులు అయిపోయింది మేము వర్క్ చేసి. ఓకే, బోర్ వచ్చేసారా? బోర్ రాలేదు, ఇంకా బోర్ రాలేదు, వేస్తున్నారు ఇంకా 3 ఫీట్ కిందకి బోర్. సరే, రవి గారిని అడుగుదాం ప్లీజ్. మీ ఫేవరెట్ హీరో? ఫ్రెండ్ గా దీన్ని ఇంకొంచెం క్రేజీ చేయడానికి ఆయన క్వశ్చన్స్ కూడా నేనే ఆన్సర్ చేస్తాను. హిస్ ఫేవరెట్ హీరోస్ సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రైట్ ఆర్ రాంగ్? రైట్. నైస్. హీరోయిన్ అది అన్లిమిటెడా? ఇది చెప్తే హీరోయిన్ ఇలియానా. సూపర్. యా, డైఫర్. అదే. ఓకే, డైరెక్టర్? డైరెక్టర్ త్రివిక్రమ్. రాకేష్. రాకేష్. సీరియస్ నోట్, సినిమా డైరెక్టర్స్ రాకేష్ అంటే డివోటీ ఆఫ్ త్రివిక్రమ్. అంతే. సో త్రివిక్రమ్ రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు నిజంగా ఇలియానాతో ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? యాక్టింగ్ చేయ, పక్కన అసిస్టెంట్ లాగా చేస్తాను. అంటే టేక్ లో కాకుండా కూడా తనతోనే హీరో ఉండొచ్చు కదా. మీరే. హీరో నేనే అయినా ఇలియానా? అసిస్టెంట్ అంటే మీకు తెలియదండి. 24 hours 365 days హీరో అయితే షార్ట్ చేసామా వెళ్ళిపోయాం, ప్యాక్ అయిపోయిన అంటది. తర్వాత ఆమె కలుస్తా అంటదో వద్దంటదో, నిన్నెవడు కలుస్తాడు రా అనేసి అంటదో. టీ అసిస్టెంట్ అడిగితే కాఫీ తెచ్చిస్తే టచ్ చేస్తుంది చెంపని, హీరోని టచ్ చేయదు. ముద్దుగా టచ్ చేస్తారు కదా ఇట్లా. మరీ ఇంత కక్కుర్తుండద్దురా. ఇలియానే అక్కడ గాడెస్. వంట ఏమన్నా చేస్తారా? యా, ఏది బాగా వండుతారు? తింటావా అని that is అడగట్లేదు, వంట చేస్తావా, తింటావా, స్ట్రెస్ వంట. బస్టర్ అంటారు కదా. నాకు బాగా ఎప్పుడైనా నేను ఏమంటారు మూడీగా ఉన్నప్పుడు, డల్ గా ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు మోదీ గారు ఎందుకే మూడీ కాదు మూడీ చిరాగ్గా ఓ ఉన్నప్పుడు. ఎక్కువ వచ్చిందండి. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చిన వాళ్ళ కోసం వండి పెట్టడం నాకు అలా చాలా ఇష్టం. ఎప్పుడైనా రవి వండి గారు పెట్ట- అంత అదృష్టం చేసుకోలేదు ఇంకా ఆయన. దురదృష్టం అది. ఓకే. అదృష్టం. యా, మీరు ఏం చేస్తుంటారు ఖాళీ? నేను ఉంటా, నాకు బాయిల్డ్ ఎగ్స్ అంటే భలే ఇష్టం. ఓ, అది మీరు వండుతారా? కరెక్ట్ బాయిల్ చేస్తాను నేను. ఇట్లా పొచ్చి ఇట్లా అంటే పుటక్క మధ్యలో. ఇప్పుడు మీ తెలివితేటల్ని మేము పరీక్షించబోతున్నాం. నేను మీకు ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్పాను, వీడియోస్ వదిలేసాను నేను. నాకు లేదు, జీరో జీకే. జనరల్ నాలెడ్జ్ అంటే Zero తాజ్ మహల్ GK. ఎక్కడ ఉంది, చార్మినార్ పోనీకి ఏ బస్సు పట్టుకోవాలి, ఇట్లాంటివి అడుగుతాం. నాకు నిజంగా చాలా ఈజీ ఉంటాయి, మీరు వరి అవ్వకండి. పక్కన నేను రవి ఉన్నా గారు కదా, ఉన్నారు. నీకు- మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? నేనే బజర్ నొక్కాను ఫస్ట్. ఓకే, చెప్పండి. కిడ్నీ ఆకారంలో. ఆ? కిడ్నీ కిడ్నీ కూడా కాదు. మూత్రపిండాలంటే లంగ్స్ మెంటల్ దానా? బాబోయ్. లంగ్స్ కాదురా రే. బీన్ షేప్ లో ఉంటాయి. బీన్స్ బీన్ బ్యాగ్ల గురించి అడగలేదు, షేప్స్. మూత్రపిండాలు అంటే తెలుగు, అందుకనే నేను మూత్రపిండాలు అని తెలుగులో అడిగాను. మూత్రపిండాలు. బీన్స్ ని తెలుగులో ఏమంటారు బాబు? బీన్లు. బీన్లు బీన్లు బీ- తెలుగు బీన్స్. అబ్బో,
కరెక్టేనండి, ఇన్ని తెలివితేటలు మేము భరించలేము. చూసినావా మనదే కాదు కాదు, ఫస్ట్ పాయింట్ నాకు పీకు. ఇంగ్లీష్ లో చెప్పారు, మేము తర్జుమా చేస్తున్నాం. చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి. వైట్ కోల్ అని దేన్ని పిలుస్తారు? బ్లాక్ కోల్ కి మనం తెల్ల పెయింట్ వేసినప్పుడు వైట్ కోల్ అంటారు. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు పడుకుంది. సూపర్ 2 పాయింట్స్. అసలు నేను ఈ రౌండ్ రవి గారు పిచ్చెక్కిస్తారు అనుకున్నాను, బట్ నేనే మీరు పిచ్చెక్కిస్తానా? పిచ్చెక్కిస్తున్నారు. Wow. ఆయన చూడండి పాపం ఏం స్పందించలేక. సి కోల్ స్పెల్లింగ్ ఏంటి? కోల్ స్పెల్లింగ్ కూడా రా. వైట్ కోల్ అంటే ఏంటి ఆ, దీనికి అర్థం? వాట్ ఈస్ వైట్ కోల్? సరే అంత కష్టపడకండి, నేను ఒకదాని ఉన్నా. రవి గారు వైట్ కోల్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ బై డ్రై చాపింగ్. నేనున్నా కదా, నేను వుడ్ వుడ్ నేను అరే నేనున్నా కదా, నేను చెప్తా. డైమండ్ ని పిలుస్తాం. డైమండ్ డైమండ్. నీ దగ్గర వైట్ కోల్ నెక్లెస్ ఉందా? నాకు వైట్ కోల్ నెక్లెస్ కొనియవా ప్లీజ్? డాల్ సరస్సు ఎక్కడ ఉంది? వాట్ వాట్ వాట్? డాల్ సరస్సు. ఇప్పుడు పప్పుల గురించి ఎందుకండి? దాల్ సరస్సు తందూరి రోటీ తెలియదు. లేదు, పుల్కాస్ దగ్గర ఉంది. ఓకే, వద్దు నాన్న, పుల్కా ఇంకా మైదా రైస్ కదా, దగ్గర fat. లేదా? ఎందుకు రైస్ ని వదిలేశారు పాపం? అంటే ఇద్దరం డైట్ లో ఉన్నాం. ఓ అందుకనా, అయితే ఓకే. సరే చెప్పమంటారా? ఇది కూడా నాకు ఇస్తారా? నాకు నోటి దగ్గర ఉందండి. అక్కడ దాకా వచ్చేసిందంటండి. నోటి దగ్గర ఉందంట. ఆ. దాల్ సరస్సు ఎక్కడ ఉంది? దాల్ సరస్సు అది మన పంజగుట్ట బస్సు దగ్గర. ఆడ ఎక్కితే శ్రీనగర్. శ్రీనగర్ లో దాల్ సరస్సు ఉందంట. టెలివిజన్ ని కనిపెట్టిన తరువాత ఫస్ట్ టైం యూజ్ చేసిన దేశం? బ్రిటనే. చాలా కష్టపడ్డానండి, నాకు ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత. ప్రపంచంలో బౌద్ధుల జనాభా అధికంగా గల దేశం ఏది? చైనా. అబ్బబ్బా, చూసినావా ఇలాంటి లైఫ్ లో అరే అది ఎల్కేజీ పోరగాడు కూడా చెప్తాడు రచ్చి. మళ్ళీ వాళ్ళని అడగకుండా నన్ను ఎందుకు అడిగిర్రు? చూసినా నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎంత? 4 years. చెప్పు. అబ్బో, చూసినా రాన్ ఆఫ్ కచ్ ఏ ప్లేస్ లో ఉంది? చెప్పు, ఇది చెప్పు, నువ్వు చెప్పు. ఐ హర్డ్ ఆఫ్ దిస్ రే. రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ రాన దగ్గబాటి గారి దగ్గర ఉంది. అది రామనాయుడు గారు తీసుకెళ్లారు కదా, కొడతారు జనాలు, పిచ్చి కొట్టుడు కొడతారు. ఎందుకు రాన్ ఆఫ్ కచ్ కి నాన్నగారికి? అరే రాన దగ్గబాటి ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు కచ్ అన్నాడు, అప్పుడు రాన్ ఆఫ్ కచ్ ఇచ్చేసిండ్రు. గుజరాత్ అండి. ఎస్. కొట్టా సపోర్ట్లు. అక్కడ నుంచి నీకు చెప్పిండు ఆన్సర్ అని చెప్పు. ఏ రాకేష్ గారు వెనక ఉండి మొత్తం నడిపించారు. మీ అందం మీద ఒట్టు, మీ అందం మీద ఒట్టు. నేను పారిపోతున్నాను, ఇంకేం చేసేస్తున్నాను. Yeah. ఓకే, మీరిద్దరు ఇలానే మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలని అండ్ మీ కెరియర్స్ లో ఇంకా బాగా దూసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మా థ్యాంక్ యూ మిత్రమాన్ని ఇంత హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్ ఆర్కే గారికి, రాకేష్కి, కెమెరామెన్ ఉన్నికృష్ణన్కి, హేమచంద్ర అద్భుతంగా పాడిన మా డాడీకి, అండ్ నందు వాయిస్ ఓవర్ ఇచ్చిన నందుకి, రాకేష్కి, అండ్ పనికి మళ్ళీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, దయచేసి థ్యాంక్ యూ మిత్రమాన్ని యూట్యూబ్లో ఇంకా చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నా ఓవర్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్. ఎడిట్ చేసేసి నేను చెప్పింది అడిగిర్రా నేను ఎవరన్నా? ఇది ఇక్కడతో నిజంగా మీరు అన్నట్టు ఎండ్ అవుతుందని కూడా అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. చూస్తూనే ఉండండి HM TV.